హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద ఇమిటేషన్ గేమ్ ఇదొక బయోగ్రఫికల్ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2014లో వచ్చింది. దీన్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేశారు. డబ్బింగ్ అయితే అసలు ఏమీ బాలేదు గైస్. ఇఫ్ మీకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసే అలవాటు ఉంటే తెలుగులో అస్సలు చూడకండి. సబ్ టైటిల్స్ తో చూడలేమనుకుంటేనే తెలుగులో చూడండి. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ ఈ మూవీలో ఒక చిన్న సెన్సిటివ్ టాపిక్ గురించి కొంచెం డిస్కషన్ ఉంటుంది. ఇఫ్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఓపెన్ మైండెడ్ అయితే అప్పుడు ఫ్యామిలీతో చూడండి, లేకపోతే సింగిల్గానే చూడండి. ఇందులో మెయిన్ లీడ్గా డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు, అదే బెనెడిక్ట్ కమ్మబ్యాచ్ ఉంటాడు. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ వరల్డ్ వార్ 2 టైంలో జరుగుతుంది. ఇందులో అలన్ ట్యూరింగ్ అనే ఒక స్టోరీ చూపిస్తారు. అతను బేసిక్గా ఒక బ్రిలియంట్ మ్యాథమెటిషియన్. జర్మనీ వాళ్ళు ఎనిగ్మా కోడ్ యూస్ చేస్తూ ఉంటారు. ఎనిగ్మా అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ యూస్ చేసి సోల్జర్స్ వరల్డ్ వార్ 2 టైంలో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. సో అలన్ ట్యూరింగ్ ఒక టీంతో కలిసి ఆ ఎనిగ్మా కోడ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒక పెద్ద మిషన్ తయారు చేసి ఆ కోడ్ని డీకోడ్ చేస్తూ ఉంటాడు. సో తను ఆ కోడ్ని డీకోడ్ చేయగలిగాడా లేదా, నెక్స్ట్ తన లైఫ్లో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్ ఒకటి క్లియర్ చేయాలి, ఇదేదో యాక్షన్ మూవీనో లేక థ్రిల్లరో కాదు గైస్. ఇదొక బయోగ్రఫికల్ డ్రామా మూవీ. చాలా స్లోగా ఉంటుంది. యాక్షన్ లేదా థ్రిల్ ఎక్స్పెక్ట్ చేసి చూడకూడదు. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎక్స్ట్రాడినరీ మూవీ అనిపించింది. నేను ఇప్పటి నుంచో ఈ మూవీ చూద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఫైనలీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రావడంతో జస్ట్ ఇందాక ఈ మూవీ చూశాను. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఇఫ్ మీకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్గా ఉంటుంది. మన హీరో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఇందులో బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. ఇందులో ఒక డీప్ మెసేజ్ కూడా ఉంటుంది గైస్. స్టార్టింగ్లో ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పారు కదా, బేసిక్గా అతను స్వలింగ సంపర్కుడు అంట. ఆ టైంలో అది ఇల్లీగల్ అంట. సో సొసైటీ దృష్టిలో అదొక డిఫెక్ట్ అయినా కూడా అతను తన మైండ్ని సొసైటీ వాళ్ళ మాటలకి లొంగకుండా తనకున్న టాలెంట్ని ప్రాక్టికల్గా యూస్ చేసి తనని నమ్ముకున్న తన టీంని గెలిపిస్తాడు. ఇలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక మెసేజ్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎవరినైనా వాళ్ళ లైంగికతని బట్టి జడ్జ్ చేయకూడదు, వాళ్ళ టాలెంట్ని చూసి జడ్జ్ చేయాలి అన్న ఒక కంక్లూషన్ కూడా ఉంటుంది. సో క్యారెక్టర్ డ్రివెన్ రియల్ లైఫ్ డ్రామాస్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. లేదు మాకు యాక్షన్ కావాలి, సస్పెన్స్ కావాలి, థ్రిల్ కావాలనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా స్కిప్ చేసేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, 1940s బ్రిటిష్ సెటప్ కానీ అన్ని కూడా చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బయోగ్రఫీస్ ఎవర్ మేడ్. సో ఇది గైస్ ద ఇమిటేషన్ గేమ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.